హాయ్ అండి. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం చేశారనమాట. చాలా బాగా చేశారు. కర్నూలులో మా ఇంటి దగ్గరే అండి. ఇది పార్కులో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. చాలా ఫేమస్ అనమాట. కోలాటాలు చేస్తారు, పిల్లలతో కోలాటం చేపిస్తారు, పెద్దలు కూడా కోలాటం చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే అంత మంచిగా చేస్తారు. ఇక్కడ పైన కళ్యాణం జరుగుతుందండి. స్టేజ్ మీద చాలామంది దంపతులు కూర్చొని చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు కోలాటం చేస్తున్నారు. చాలా మంచివి అనమాట. పాటలు కూడా దేవుని పాటలు బాగా ఉంటాయి. ఇంకా మనకి వాయిసే పెట్టాలి ఖచ్చితంగా. ఇవేంటి పాటలు పెట్టకూడదు కదా, కాపీరైట్ వస్తుంది కాబట్టి. చూసారా ఎంత మంచిగా చేస్తున్నారు. వాళ్ళైతే ఒక వారం 10 రోజులు ముందు నుండే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ పార్కులోనే చేస్తారు వాళ్ళందరూ. తర్వాత కళ్యాణం రోజు ఇలా చేస్తారండి. వీళ్ళు చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. చిన్నపిల్లలు కూడా నేర్పిస్తారనమాట కోలాటం. వాళ్ళకు కూడా 10-15 రోజుల ముందు నుండి ప్రాక్టీస్ ఇప్పిస్తూ ఉంటారనమాట. చాలా బాగా చేస్తారు పిల్లలైతే. వీళ్ళు కూడా ఒక 4-5 పాటలకి చేశారండి. చాలా మంచిగా ఉంటుంది. చూసారా, మొత్తం నిండిపోయింది. చాలామంది వచ్చారు. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఈ పాట చాలా బాగుంది. రామ రామ అని ఎంత బాగుంది అసలు. నాకు భలే నచ్చింది ఈ పాట. అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారండి. ప్రతి ఇయర్ చేస్తారు, కొన్ని బ్యాచ్లు అనమాట. ఎంత బాగా చేస్తారో. అన్ని శ్రీరాముని పాటకే చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలు చేస్తూ ఉంటే. సీతారాముల గురించి చేస్తున్నారన్నమాట. ఎంత క్యూట్ అనిపించిందో ఆ పిల్లలు చేస్తుంటే. అందరూ భలే మెచ్చుకున్నారు ఈ పిల్లలని. పెద్దలు అయితే ఈవినింగ్ చేస్తారండి. పల్లకి సేవ ఉంటుంది ఈవినింగు. అందరూ పెద్దవాళ్ళు చేస్తారు. ఉదయం ఒక పాటకు చేసి సాయంత్రం పెద్దవాళ్ళు చేస్తారు, ఉదయం పిల్లలు చేస్తారనమాట. పిల్లలు చాలా పాటలకి చేశారు. నేను కొంచెం తీశానమాట. ఇంకా ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉందండి. జీలకర్ర బెల్లం జరుగుతుందన్నమాట. కార్యక్రమం జరుగుతుంది. మెయిన్ కార్యక్రమం కదా జీలకర్ర బెల్లం పెట్టేది. శ్లోకాలన్నీ చదివి మంత్రాలు చదువుతున్నారనమాట. జీలకర్ర బెల్లం అక్కడ మధ్య పరదా పట్టుకున్నారు చూడండి. సేమ్ అంటే క్లియర్గా ప్రతి ఒక్కటి చేపిస్తారు. ఎంత టైం అయినా 2 గంటలైనా 3 గంటలైనా అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా చేపిస్తారు అన్నమాట ప్రతిసారి. ఇక్కడ చూసారా, ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ఇక్కడ అంటే నేను ఇంకా వాయిస్ మంత్రాలు చదివేటి అన్నీ పెట్టచ్చు, కానీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి మనం పెట్టలేము. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టారనమాట. వాయిద్యాలు వాయిస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టారనమాట. ఇంకా తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇక్కడ అంతా చాలామంది దంపతులు కూర్చుంటారండి. మళ్ళీ ఇక్కడ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అని అమ్మాయిలు మళ్ళీ కోలాటం చేస్తారు. ఎంత బాగా చేస్తున్నారు నిజంగా. అమ్మాయిలు అంత బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారండి. అసలు బోరు అని అనిపిదు. ఎవరికైనా అంతసేపు కూర్చోవాలి అంటే అలా బోర్ అనిపిదు. తలంబ్రాలు పోసే పాట అనమాట ఇక్కడ. చాలా బాగుంటుంది. తలంబ్రాలు పోసే పాట ఉంటుంది కదా సీతారాములది, ఆ పాట అనమాట. ఎంత మంచిగా ఉందో సాంగ్కి. ఆ పిల్లలు ఎంత బాగా చేశారు. అక్కడ చాలామంది కోలాటం నేర్పిస్తారు. దాదాపు వాళ్ళందరూ శ్రీరామనవమికి ఇలా కోలాటం చేపిస్తారు. బయట చెప్పిరండి దేవునికి ఇట్లా చేసినప్పుడు మాత్రమే. వినాయక చవితికి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. వినాయక చవితికి కూడా దేవుని ముందర చేస్తారు అంతే. ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు అంతా వస్తారండి ఇక్కడ చుట్టుపక్కల. ఇక్కడ మనకు సీతారాముల కళ్యాణం జరుగుతుందని. మా ఏరియాకి దగ్గరే చాలా జరుగుతాయి ఇక్కడ కళ్యాణాలు. మంచిగా జరుగుతాయి. ఒక 2 ఏరియాలు అట్లా. ఆ తర్వాతనే చాలా బాగా చేస్తారు. ఇక్కడ పానకం పెసరపప్పు ఇస్తున్నారన్నమాట. అదిగో మా సార్ కూడా ఇస్తున్నారు చూడండి. మొత్తం ఉడకనమాట. ఇక్కడ క్యూలో నిలబడినాము. ఇంక ఇంటికి వచ్చాను నేను. మా నిరాలు చూసారా, ఏదో పులిహోర వడ పెట్టించుకొని వచ్చినాడు. క్యూ చూసారా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. జెంట్స్ అండి, ఇది లైన్. లోపల లేడీస్ అనమాట. ఫుల్ రష్. మేము ఇంక ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ మొక్కొని ఇంకా ఇంటికి వచ్చేసాం. పానకం పెసరపప్పు తీసుకొని ఇంకా మా నిరాలు ఫస్ట్ వచ్చాడు. చిన్నపిల్లలకు కదా పెట్టించేశారు. ఇంకా నేను
చూపిస్తా. మా ఇంటి ముందరే పెడుతున్నారు కానీ భోజనాలు చాలా క్యూ ఉందనమాట. ఫుల్ క్యూ. ఆ క్యూకి భయపడి ఇంక మేము ఇంట్లోకి వచ్చేసిన తర్వాత వెళ్దాంలే అని ఇంకా మళ్ళీ మా సారు తీసుకొచ్చి ఇచ్చాడండి. అదిగో ఏమేమి పెట్టారో చూపిస్తాను మీకు. మా పెద్ద బాబు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఇవి చూడండి, పులిహోర, గుత్తొంకాయ చేశారు, వడ, పప్పు, అన్నం, సాంబార్, ఇది పెసరబాళ్ళ పాయసం చేశారనమాట. పెసరబాళ్ళ పాయసం, గుత్తొంకాయ, పులిహోర, పప్పు, వడ, సాంబార్ అన్నం, పెరుగన్నం ఇవన్నీ చేశారండి మధ్యాహ్నం. సాయంత్రం పల్లకి సేవ చాలా బాగా జరుగుతుంది. పల్లకి సేవ కూడా ఇంకా నేను సాయంత్రం కొంచెమే తీశాను. పల్లకి సేవ, మళ్ళీ పెద్దవాళ్ళు కోలాటం చాలా బాగా చేస్తారు. కోలాటం అయితే అసలు అద్భుతము. నేనైతే కర్నూలులోనే ఇట్లా ఫస్ట్ టైం ఇంత బాగా చేస్తారనమాట. నాకు వచ్చినప్పటి నుండి, అంటే మేము కర్నూలుకి వచ్చినప్పటి నుండి నాకు చాలా ఇష్టం శ్రీరామనవమి ఇంత బాగా దగ్గరగా చూడడం. నేను ఇక్కడికి వచ్చినాకే అనమాట. ప్రతి ఒక్కటి నేను ఉదయం నుండి చూస్తూనే ఉంటాను. ముందు రోజు కూడా అండి అంత బాగా చేస్తారు. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.